రెండోది ఒక 1-2 మంత్స్ దాకా మీకు థ్రెట్ అనిపించిన వాళ్ళు మీరు రెగ్యులర్గా ఉండే ఇంట్లో ఉండకుండా ఎక్కడైనా ఒక మీరు అజ్ఞాతవాసం లాగా ఒక టెంపరీగా కొన్ని రోజులు ఉంటే ఈ ఇష్యూ డై డౌన్ అయిన తర్వాత ఒకవేళ అంటే పోలీసు వాడు ఇంటికి వచ్చినా కానీ మీరు దొరకలేదనుకో ఆ నోటీస్ ఏదో ఇంట్లోకి ఇచ్చి పోతాడు. ఇంట్లోకి ఇచ్చి పోతే ఆ లోపల మనము యొక్క న్యాయవాదిని పెట్టుకొని దానికి పోలీసులకు రిప్లై ఇస్తూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాం అనుకో మనం జైల్లో పోయి అజయ్ బాబు లెక్క 4 ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? రామ్ గోపాల్ వర్మ లెక్క బయటనే ఉండొచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్ ప్లేస్లో ఉండకుండా ఎక్కడైనా ఐడెంటిటీ మీరు ఎక్కడైనా ఎవరికి చెప్పకుండా ఎక్కడైనా ఉంటే ఉత్తమం అనేది నాకు ఈ మాత్రం ప్రికాషన్స్ తీసుకొని ఆ అజ్ఞాతవాసంలో ఉంటూ మీకు ఏది నా లెక్క ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి. మీకు కరెక్ట్ అనిపించింది మాట్లాడే భావ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవ్వడికి లేదు. అది మోడీ కానీ, బోడీ కానీ, కేడీ కానీ, ఆ పవన్ కళ్యాణ్ కానీ, ఆ బ్రాహ్మణుడు కానీ, ఆ యొక్క పోలీసులు కానీ, ఇంకోడన్నా కానీ. నేను చెప్పింది నచ్చకపోతే నీకు కరెక్ట్ అనిపించింది చెప్పుకో.